ఇన్ 2020 అంటే రీసెంట్లీ మనమనే ఇప్పుడు 2025 నడుస్తుంది. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. 2020 సంవత్సరంలో ఇన్ 2020 విచ్ అమెరికన్ రీసెర్చ్ ఏజెన్సీ క్లైమ్డ్ దట్ ద రీసెంట్ డిక్లైన్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్యూ టు ఏ చేంజ్ ఇన్ ద క్లైమేట్ ఆఫ్ ఓషన్. నానా ఇటీవల సింధు నాగరికతకు సంబంధించే పతనానికి శీతోష్ణ స్థితి మార్పు వల్లనే పతనం అయిందని. ఇట్ వాజ్ ద చేంజ్ ఓన్లీ ద క్లైమేట్ దట్ ద రీసెంట్ డిక్లైన్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. శీతోష్ణ స్థితి మార్పు వల్లనే పతనమైనది అని 2020 సంవత్సరంలో పేర్కొన్న అమెరికా పరిశోధనా సంస్థ పేరేం పేరంటున్నాడు. వాట్స్ ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా? ఏ అమెరికా పరిశోధనా సంస్థ పేర్కొన్నది సింధు నాగరికత పతనానికి శీతోస్థితి మార్పే కారణమని. మొన్ననే మిత్రులారా 2020 అంటే మహమ్మారి కరోనా తగిలిన సమయం అది. ఆ టైంలో మొత్తం వాళ్ళు అమెరికా పరిశోధన సంస్థ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్ వాళ్ళు చెప్పినటువంటి ముచ్చట పేరు ఏం పేరంటే ఇది కేవలం ద గ్రేట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ డిక్లైన్ ద కాజ్ ఆఫ్ ద క్లైమేట్ చేంజెస్ అని చెప్పింది బిడ్డ. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏం పేరంటే అమెరికా రిటార్ ఇన్స్టిట్యూట్ అని చెప్పండి. రిట్ అంటే అర్థమైందని అడుగుతాడు క్వశ్చన్ వాడు. ఆన్సర్ అయితే ఇది బిడ్డ. అమెరికా నాసా కాదు, యుఎన్ఓ యునెస్కో కాదు, అమెరికా రిట్ అని చెప్పండి. రిట్ అంటే అర్థమేంటి సరే? రిట్ అంటే రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు పరిశోధన సందర్భంగా నిశాంత్ మాలిక్ అనేటువంటి వాడు ఆ పరిశోధనలో క్రియాశీలకమైన పాత్ర పోషించాడు. నిశాంత్ మాలిక్ అనేటువంటి వాడిని చెప్పండి మిత్రమా. ఈ నిశాంత్ మాలిక్ అనేటువంటి వాడి యొక్క పరిశోధనలో భాగంగా సింధు నాగరికత పతనానికి ప్రధానమైన కారణం ఏంటంటే క్లైమేట్ చేంజెస్ అని చెప్పిండు. అబ్బా ఆ రోజుల్లో కూడా సింధు నాగరికత పతనానికి డిడి కోశాంబే అనేటువంటి వాడు కూడా ఇదే మాట చెప్పిండు బిడ్డ. డిడి కోశాంబే అనేటువంటి వాడు ద మెయిన్ కాజెస్ ఫర్ డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నేచర్ డిజాస్టర్స్ అండ్ ఆల్సో క్లైమేట్ చేంజెస్ అని చెప్పండి. పర్యావరణంలో ఆకస్మికమైన మార్పులు. సడన్గా ఎగ్జాంపుల్ చెప్తున్న ఇప్పుడు వాతావరణం ఒకేసారి మారింది అనుకోండి, వాతావరణం విషతుల్యమైన గాలులు వచ్చినాయి అనుకోండి, వాతావరణంలో విషతుల్యమైన మార్పులు జరిగినాయి అనుకోండి, మనం ఎక్కడ ఉన్నాం అక్కడనే కరోనా కంటే డేంజర్గా మనకు జరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.